సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే పేపర్తో ప్యారెట్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఇట్లా మీ చేతిలో కూడా కూర్చుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒక A4 సైజ్ పేపర్ తీసుకోండి. మిగతా A4 సైజ్ పేపర్ తీసుకోకపోతే నార్మల్ పేపర్తో కూడా వేయచ్చు. దీని ఇట్లా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేయాలి. ఫస్ట్ ఇట్లా వేసుకొని దీని ఇట్లా అయితే ఫోల్డ్ చేయాలి. ఇక్కడ పేపర్ ఉంటుంది కదా, అక్కడ దాకా అయితే ఇక్కడ ఒక ఫోల్డ్ పెట్టాలి. ఇక్కడైతే నాకు తప్పు వస్తుంది, అందుకే నేను ఇంకొక ఫోల్డ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడైతే దీన్ని మళ్ళీ ఇట్లా తిప్పి ఇంకా తిప్పండి, ఎందుకంటే మీరు కట్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా కట్ అవుతుంది ఎక్కువసారి ఫోల్డ్ చేస్తే. ఇప్పుడైతే దీన్ని ఇట్లా కట్ చేసేసేయాలి. కట్ చేసినాక పేపర్ మీకు అవసరం లేదు, అందుకే దీన్ని సైడ్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే పేపర్ని అవ్వండి ఇట్లనైతే ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా అయిపోయినాక మొత్తం ఒకసారి తీసేసేయాలి. ఇట్లా మీకు స్క్వేర్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఎక్స్ షేప్ ఉన్న దగ్గరికి ఇట్లా హాఫ్ అయితే ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఈ సైడ్ అయితే ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డ్స్ అయితే మీరు చాలా జాగ్రత్త చేయండి. ఇంతటితో ఓపెన్ చేసి దీనైతే ఉల్టా అయితే చెప్పాలి. ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఈ ఫోల్డ్ని ఇట్లా పెట్టాలి. ఈ ఫోల్డ్ని ఇట్లా పెట్టి మళ్ళీ ఈ ఫోల్డ్ని ఇట్లా పెట్టాలి. ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇట్లనైతే ఇట్లా వేయాలి. ఇట్లా చేసినాక రివర్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ ఏం చేసినాం అది కూడా ఈ సైడ్ అయితే వేయాలి సేమ్. ఈ ప్యారేజ్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇట్లా వేసుకున్నాక ఇట్లా ఇది ఉంటుంది,
ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా అయిపోయిందా? తర్వాత దీన్ని మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. ఎట్లా అంటే ఇట్లుందా, ఇది ఇట్లా పట్టుకోండి. ఇట్లా మెల్లగా అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకొని దీన్ని ఇట్లా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది మీకు మధ్యలో. మీకు కనిపిస్తుందో కనిపించలేదో, మీకు కనిపిస్తుంది చేసేటప్పుడు కనిపిస్తుంది. ఆ లైన్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాక ఇది ఇక్కడ సైడ్ ఉన్న దిక్కు ఇట్లా ఫోల్డ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా అట్లనే వేయాలి. ఇట్లా అయిపోయినాక రెండు సైడ్ ఇట్లానే ఫోల్డ్ వేసుకోవాలి. తర్వాత పైన కానీ పైనకి ఇట్లా ఉంది కదా, ఇట్లా వచ్చేసేయాలి ఆటోమేటిక్గా. ఇట్లా ఫోల్డ్ చేయండి. తర్వాత ఉల్టా చెప్పండి, ఇది కూడా అట్లనే వచ్చేస్తుంది. అంత సింపుల్ అనేవచ్చు ఇక్కడైతే. ఇప్పుడైతే మళ్ళీ దీన్ని ఇట్లా ఉంది కదా, ఇట్లా కిందకి దించి ఇవి ఇట్లుంటాయి రెండు, దాన్ని అయితే ఇట్లా వేయాలి. ఇక్కడ సైడ్ కూడా సేమే. ఇట్లా అయిపోయినాక చూడండి ఇట్లా వస్తుంది మీకు. ఇక్కడ సైడ్ అయితే మీరు ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్కి అయితే ఇట్లా ఫోల్డ్ చేయాలి రెండు కూడా. మరి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేయాలి. అయిపోయినాక దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని దీంట్లో పైన కానీ ఇప్పటిదాకా మనం ముందు ఫోల్డ్ వేసుకున్న మూడని అట్లనే వేయాలి. కానీ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఇక్కడ ఇట్లా అయిపోయింది కదా, ఇక్కడ కూడా సేమే. 2 సైజ్ అయితే చేసేసుకోవాలి సేమ్గా. ప్యారెట్ ప్రాసెస్లో అయితే ఎప్పుడైనా 2 సైజ్ సేమే వస్తాయి.
అయిపోయినాక ఇది ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ మీకు సన్న లేయర్ ఉన్న దిక్కు ఇట్లా పైన కనాలి. ఇట్లా కొంచెం అనాలి, మొత్తం ఫుల్ అనకూడదు. ఇట్లా కొంచెం అని ఇక్కడ కూడా ఇట్లా ఇట్లా అనుకొని ఇవి ఇట్లా పైనకి లేపాలి. పైనకి లేపుకొని ఇక్కడ దగ్గర తిప్పి ఆగండి ఫ్రెండ్స్, నేను తప్పు చెప్పిన. ఇక్కడ దిక్కు ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. ఇట్లా చేయాలి. ఇక్కడ కూడా సేమే ఇట్లా వస్తుంది మీకు. ఇట్లయితే వస్తుంది, ఇట్లా ఒక జోకర్ ఫేస్ లెక్కతో వస్తుంది. తర్వాత అయితే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ సైడ్ది ఇట్లా చేయాలి. ఇది వచ్చేసి టేలు, ప్యారెట్ ఒక టేలు. ఇది టేల్ ప్యారెట్ది. ఇక్కడ కూడా సేమే. ప్యారెట్ ప్రాసెస్లో మ్యాక్సిమం అన్నీ ఒక సైడ్ చేసి ఇంకో సైడ్ కూడా సేమ్ చేయాలి. తర్వాత ఇట్లా ఈ టైల్ వచ్చేసింది కదా, ఇది ఉంటుందా, ఇది ఇట్లా అనుకొని ఇట్లా వేయాలి. ఒక ఫెదర్ అయితే వచ్చేసింది. ఇవి వచ్చేసి ఫెదర్స్. ఇది ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దీని అయితే ఇట్లా లోపలికి పెట్టేయాలి. ఇది కూడా అంతే. ఈ రెండు ఫెదర్స్ ఈక్వల్ ఉన్నట్టయితే ఇట్లా వేసుకోండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా అయితే ఇట్లా లోపలికి అయితే ఫోల్డ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలింది దీని హెడ్ ఇంకా ఇది లెగ్స్ అండి. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే దానికైతే నేను సారీ అయితే చెప్తున్నా. ఇట్లా అయిపోయింది. దీని హెడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లెగ్స్ తయారు చేయాలి. లెగ్స్ని అయితే ఇట్లా లోపలికి ఇట్లా ఫోల్డ్ వేసేసి అయిపోతుంది లెగ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఉంది ఫెదర్స్, చూడండి. ఫెదర్స్ని ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేయాలి. దీనివల్ల అయితే షేప్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన ప్యారెట్ సిరీసే అయిపోయింది. ఇట్లా మీరు ప్యారెట్స్ అయితే తయారు చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినంత. ఇట్లా చేతిలో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ప్యారెట్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా బాయ్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.